నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మేము సైతం అంటూ ఏపూరి సోమన్న గారు వచ్చారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నవీన్ యాదవ్ గారి సపోర్ట్ గా మా వంతు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏపూరి సోమన్న గారు వచ్చారు. మాట్లాడడం మనతో పాటు అన్న నమస్తే అన్న. ఏ విధంగా ఉండబోతున్నారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ గారు? మీ పాత్ర ఎలా ఉండబోతుంది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటా ఉన్నాం. ప్రజానాయకుడు, ఈ తరం గర్వించదగ్గ యువ నాయకుడు, యువరక్తం కోరుకుంటా ఉంది, యువకుణ్ణి కోరుకుంటా ఉంది జూబ్లీహిల్స్ గడ్డ. ఆ యువ నాయకుడిని గెలిపించుకొని భవిష్యత్తు నిర్మాణం చేసుకునేటువంటి ఆలోచనలో జూబ్లీహిల్స్ ఆలోచిస్తూ ఉంది. అట్లా యువకుడిని, యువరక్తాన్ని స్వాగతిస్తూ ఉంది కనుక బ్రహ్మాండంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నాం. రేపు ప్రతి బస్తీ తిరుగుతాం, ప్రజలను చైతన్యవంతం చేస్తాం. నవీన్ అన్నకు ఓటేసే విధంగా ప్రజలను ఎందుకు నవీన్ అన్నకు వేస్తే లాభం ఏంటి అనే విషయాలు కూడా మేము చెప్తాం. డప్పు గజ్జ కట్టబోతున్నారా? గొంగడి వేయబోతున్నాగా, రేపు గొంగడి వేయబోతున్నాగా, గొంగడేసి గజ్జ కడతాం, బస్తి తిరుగుతాం, ఊకోం. ఇంకా నవీన్ యాదవ్ గారిని సపోర్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది అదే స్థాయిలో వ్యతిరేక చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ సెటిల్మెంట్లు అవన్నీ కూడా ఎత్తారు, దమ్కి ఎత్తారని చెప్పి ఈ విధంగా చాలా మంది చెప్తారు. ఏమంటారు? అవన్నీ తెలిసిన వాళ్ళు ప్రజలను నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబం శ్రీశైలం అన్న కుటుంబం. ప్రజలను పట్టుకొని, ప్రజల సమస్యలు పట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు. పదవి వస్తే చేస్తాం, లేకపోతే లేదని కాదు. ఇన్నేళ్ల నుంచి ప్రజల కోసం ఉన్నారు. అది గుర్తించే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వీళ్ళు చెడ్డవారైతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్ ఇస్తుంది? వీళ్ళు చెడ్డవారైతే వేలాది మంది వాళ్ళంటే ఎందుకు వస్తారు? లక్షలాది మంది ప్రజలు ఎందుకున్నారు? టికెట్ డిక్లేర్ చేయగానే ఇల్లంతా నిండిపోయింది. రోజు వేలాది మంది కార్యకర్తలు సందర్శిస్తూ ఉంటారు, కలిసిపోతా ఉంటారు, మద్దతు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తుండ్రు? ప్రజానాయకుడు కనుక ఇస్తా ఉంటారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ ఏమంటారు? మీకు రాముడి రాజ్యం వల్ల, రావణ రాజ్యం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రావణ రాజ్యం వస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తాం. ఎస్, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మానవత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సామాజిక న్యాయం వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుల మత భేద తేరతమ్యం లేకుండా ప్రతోడికి అవకాశం ఇచ్చి గౌరవించుకునే తత్వం వస్తుంది. కులానికి మతాల రంగు పూసి, కులాల రంగు పూసి రాజకీయాలు చేసుడు కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. శ్రీశైలం అన్న కుటుంబం ప్రజలతో మమేకమైన కుటుంబం. చిన్న పెద్ద తేడాతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలను దగ్గర తీసే కుటుంబం శ్రీశైలం అన్న కుటుంబం. అందువల్ల నవీన్ యాదవ్ అన్న యంగ్ డైనామిక్ లీడర్, ఈ గడ్డ నుంచి అద్భుతమైన మెజార్టీతో రేపు గెలవబోతా ఉన్నాడు. దాన్ని ఓర్చుకోలేని వాళ్ళు అనేక రకాల ప్రచారాలు చేస్తారు. అవి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవ్వండి, బాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి కేటీఆర్ అంటారు. కానీ ఓటేసి గెలిచిన తర్వాత మీ ఇంటికి హైడ్రా వస్తుంది, మీ ఇంటికి బుల్డోజర్లు వస్తాయని చెప్పేసి కూడా చెప్తారు. ఓటు వేసినా అయ్యకపోయినా హైడ్రా అనేది హైదరాబాద్ను బాగు చేసేది. హైదరాబాద్ను బాగు చేసేది హైడ్రా వేరు, బుల్డోజర్ వేరు, ఇక్కడ ఎన్నికలు వేరు. హైడ్రా ఎందుకు పెట్టారు? జ్ఞానం ఉన్నోడు ఎవరికన్నా అర్థమవుతుంది. మొన్న వరదలు వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంది? మరి అట్లాంటి అన్ని కూలగొడితేనే కదా ఇది పరిష్కారం అయ్యి వాటర్ ఎక్కడ పోయి నీళ్ళు అక్కడ వెళ్ళిపోతే కదా హైదరాబాద్ రక్షణగా ఉండేది. ఎవరి నివాసం అయితే పోతుందో వారికి మళ్ళీ ఆల్టర్నేట్ కల్పించే పనిలో ప్రభుత్వం ఉంది కదా. దానికి ఎన్నికకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళ ప్రేడ్లో విచ్చలవిడిగా లంచాలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇస్తే నాలాల మీద, మురిక్కాలువల మీద, చెరువులు కబ్జా పెట్టి హైదరాబాద్ మొత్తం విధ్వంసం చేసిరు కదా. దాన్ని బాగు చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాన్ని బాగు చేసే పనిలో ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఇది ఓర్చుకోలేనివాడు రకరకాలుగా మాట్లాడతారు. పాట కట్టిరా నవీన్ యాదవ్ గారి పైన? ఎస్, బ్రహ్మాండంగా. జూబ్లీహిల్స్ లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవ్ అన్నం. ప్రజల బాధలను పరిష్కరించ బస్తీలకొచ్చిండే మా అన్న నవీను యాదవ్ అన్నం. పేదల కోసమే ఆరాటం, ఇది ఆకలి కేకల పోరాటం, దొంగ నాయకుల చెలగాటం, ఈసారి జప్పు తడుగుల పాఠం. ప్రజలను ముంచే దోపిడి దొంగల ఉరికించే మనగాడు వచ్చరా జూబ్లీహిల్స్ లో. జూబ్లీహిల్స్ లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవ్ అన్నం. కార్యకర్తలకు అండగుంటాడు, కంటికి రెప్పల చూసుకుంటాడు, నమ్ముకుంటే ప్రాణాలు ఇస్తాడు, న్యాయంకై నిలబడతానంటాడు. అట్లాంటి నాయకునికి ఓట్లేమంటుంది. విన్నర్గా ఏ విధంగా అయినా సరే మేము మళ్ళీ ఒకసారి గోషి గొంగడి కడతాం, గోషి గొంగడి వేస్తాం. నవీన్ యాదవ్ గెలిచేదాకా జూబ్లీహిల్స్ మొత్తం కూడా గల్లీ గల్లీ తిరుగుతామని చెప్పి ఏపూరి సోమన్న చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ మా ఇంటికి ఫ్రమ్ హైదరాబాద్.